జేఈఈ మెయిన్ 2025 ఫలితాల్లో ఓపెన్ కేటగిరీలో 2 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు సాధించి సెన్సేషనల్ రికార్డు సృష్టించిన శ్రీ చైతన్య. ఏపీ లిక్కర్ స్కామ్ ఆరోపణలపై ఆడియో సందేశం విడుదల చేశారు రాజ్ కేసిరెడ్డి. ప్రస్తుతం పరారీలో ఉన్న కేసిరెడ్డి ఆడియో విడుదల చేశారు. కొద్ది రోజులుగా తనపై అసత్య ప్రచారాలు జరుగుతున్నాయని కేసిరెడ్డి అంటున్నారు. సిట్ విచారణకు పూర్తి సహకరిస్తానని చెప్పారు. అయితే విజయసాయి రెడ్డి చరిత్రను ఖచ్చితంగా బయటపెడతానని అంటున్నారు. మార్చిలో తాను లేని సమయంలో ఇంట్లో నోటీసులు ఇచ్చారని అంటున్నారు. అయితే ఆ నోటీసులపై తాను 24 గంటల్లోనే స్పందించానని, ఆ తర్వాత 2వ నోటీసులు పంపించారని అన్నారు. ఆ తర్వాత తాను లాయర్ల సలహా తీసుకుని కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసినట్టుగా పేర్కొన్నారు. నమస్కారం అండి. నా పేరు కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మీడియాలో నా గురించి వస్తున్న మిస్ఇన్ఫర్మేషన్ గురించి అడ్రస్ చేయాలని చెప్పి ఈ వాయిస్ రికార్డింగ్ పంపిస్తున్నాను. గత లాస్ట్ వీక్ ఆఫ్ మార్చ్లో నేను లేని సమయంలో సిట్ అధికారులు మా ఆఫీస్కి వచ్చి, మా ఇంటికి వచ్చి మా మదర్కి నోటీస్ ఇచ్చారు. నన్ను విట్నెస్గా నోటీస్ ఇచ్చి నన్ను అటెండ్ కమ్మని చెప్పారు. వితిన్ 24 hours ఆర్ సో నేను ఇమీడియట్లీ వాళ్ళకి రెస్పాండ్ అయ్యి, సార్ మీరు నాకు నోటీస్ ఇచ్చారు, నేను ఐ మోర్ దెన్ విల్లింగ్ టు కోఆపరేట్, నేను వస్తాను, బట్ నాకు ప్రైమరీలీ ఏదైనా బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, నన్ను ఎందుకు రమ్మంటున్నారు, ఏముంది, ఏమన్నా స్పెసిఫిక్ డాక్యుమెంటేషన్ ఏమైనా తెమ్మంటారా, ఇంకేదన్నా నా గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉన్నది, ఎవరైనా చెప్పింది ఉందా, ఎనీథింగ్, గివ్ మీ సమ్ ఇన్ఫర్మేషన్ సో ఐ కెన్ కమ్ ప్రిపేర్డ్ అని అడిగాను. అది నేను పెట్టిన ఈమెయిల్ పెట్టిన తర్వాత ఇమీడియట్లీ సెకండ్ నోటీస్ మళ్ళీ సర్వ్ చేశారు వయా ఈమెయిల్ చేసి, ఆ ఈమెయిల్లోనే మళ్ళీ ఈరోజు ఇచ్చి నోటీసు రేపు అటెండ్ అవ్వండి అన్నట్టుగా ఇచ్చారు. అప్పుడు ఐ థింక్ దెన్ ఐ స్టార్ట్